హాయ్ అండి, మీరు అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు సాంబార్ తయారు చేస్తాను. సాంబార్ తయారు చేసే విధానము వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. సాంబార్కి కావలసినవి ఇదిగోండి: ఉల్లిపాయలు, టమాటీ, బెండకాయ, ఆనపకాయ, ఇదిగో ములంకాడ, క్యారెట్, ముల్లంగి, కొత్తిమీర, వంకాయ, కొంచెం చింతపండు, కారం, పసుపు, సాల్టు, గరం మసాలా, సాంబార్ మసాలా, కందిపప్పు, కొంచెం శనగపప్పు. ఇదిగో పోపుకి ఇవి పోపు పెట్టుకున్న లాస్ట్లోన ఇది ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, సాంబార్ సామాన్లు ఇవి. ఇప్పుడు సాంబార్ తాలింపు వేసే విధానం ఇప్పుడు వీడియోలో. కొంచెం ఆయిల్ వేసుకున్న కళాయిలోన ఇదిగో పచ్చిమిర్చి ఉన్న ఉల్లిపాయలు కొంచెము ఇవి ఈ నూనెలో కొంచెం వేగావనుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఒక 15 నిమిషాలు అంతా మగ్గే వరకు ఉంచుకుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేగాక మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ బాగా ఒక 10-15 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఇది ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసుకుంటాము. మన పప్పు కుక్కర్లో పెట్టుకొని ఈలోపు ఈ మగ్గిన ముక్కలు చూద్దాం అండి. బాగా ఇంకా మగ్గాలి. ఇవి మగ్గి వరకు ఈలోపు చింతపండు రసం రెడీ చేసుకుంది. ఈరోజు ఇదండి, మనము ఈ ముక్కలు బాగా ఇదిగో సాంబార్ ముక్కలు బాగా ఇలా మగ్గావి. ఇప్పుడు ఇందులోకి కారం ఇది ఒక స్పూను, చిటికెడు పసుపు, సాల్ట్ మనకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. ఇది సాంబార్ పౌడర్. ఇది మాత్రం కొంచెం మనకి దీనివల్లే టేస్ట్ వస్తుంది. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందాక మనము ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు ఇది కదండి, ఇది కూడా ఇందులో వేసి బాగా కలిసింది కదా. ఇలా చింతపండు రసము ఇందులో వేస్తాను. ఇప్పుడు ఇది బాగా మరిగే వరకు మనము ఇప్పుడు ఇది బాగా మరగాల. బాగా మరిగాక లాస్ట్లోన మనము పోపు పెట్టుకుందాం. సాంబారు చూడండి బాగా తయారయ్యే వరకు మనము వెయిట్ చేద్దాం. సాంబార్ మనకు మరుగుతుంది. ఇప్పుడు సాంబార్ తాలింపు వేసుకుందాం. సాంబార్ అంతా దగ్గరికి అయింది. ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం సాంబార్ తాలింపు వేసుకుందాం. సాంబార్ తాలింపు వేసుకుందాం. ఇదిగో వెల్లుల్లి రెక్కలు, ఎల్లుల్లిపాయలు బాగా వేగా కదా. ఇదిగో ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడు పోపు పెట్టుకుని సాంబార్ రెడీ అయిపోయిందండి. సాంబార్ రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.